అతిలోక సుందరి శ్రీదేవి మరణించి ఏళ్లు గడుస్తున్నా ఆమె ఆస్తుల వివాదం మాత్రం కొనసాగుతోంది. చెన్నైలో ఆమె కొనుగోలు చేసిన ఒక అతి ఖరీదైన భూమికి సంబంధించి ప్రస్తుతం పోరాడుతున్నారు శ్రీదేవి భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్. అసలు వివాదం ఏంటో ఒకసారి చూద్దాం. శ్రీదేవి, శ్రీలత ఇద్దరు అక్క చెల్లెళ్లు చెన్నైలోని ఈసీఆర్ ప్రాంతం అంటే ఈస్ట్ కోస్ట్ రోడ్ లో 4 ఎకరాలకి సంబంధించి భూమి కొనుగోలు చేశారు. ఈ 4 ఎకరాల భూమి కూడా అత్యంత విలాసవంతమైన ప్రాంతంలో ఉంది. అతి ఖరీదైన భూమిది. ఎకరా 10 కోట్ల నుంచి 30 కోట్లు పలికే భూమి ఉంది. అలాంటి చోట 4 ఎకరాల భూమిని ఆమె కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి శ్రీదేవి, సవతి సోదరిమణులిద్దరూ కూడా ప్రస్తుతం ఆ ఆస్తిలో వాటా కావాలి, అది మా తాతగారి ఆస్తి అంటూ కూడా వాదిస్తున్నారు. ఇక్కడే అసలు వివాదం నడుస్తోంది. శ్రీదేవి తండ్రి అయ్యప్పన్ కి 2 భార్యలు. మొదటి భార్య రాజేశ్వరి కుమార్తెలే శ్రీదేవి, శ్రీలత అన్నమాట. రెండో భార్య కుమార్తెలు శివకామి, నటరాజన్. ఇప్పుడు వీళ్లే ఈ ఆస్తులకి సంబంధించి వాటా కావాలని కోరుతున్నారు. ఈ అంశానికి సంబంధించి శ్రీదేవి భర్త బోనీ కపూర్ చెంగల్పట్టు కోర్టుని ఆశ్రయించారు. బోనీ కపూర్ పిటిషన్ ని తిరస్కరించడంతో ప్రస్తుతం మద్రాస్ హైకోర్టు ముందు ఈ వివాదం ఉంది. అయితే బోనీ కపూర్ ఏమని వాదిస్తున్నారు అంటే, హిందూ వివాహ చట్టం ప్రకారం రెండవ పెళ్లి అనేది చెల్లదు. మొదటి భార్య రాజేశ్వరి ఉన్నారు. అయ్యప్పన్ ఆమెకి విడాకులు ఇవ్వకుండానే రెండో భార్యని చేసుకున్నారు కాబట్టి ఆ వివాహమే అసలు చెల్లదు. కాబట్టి అసలు వాటాల ప్రసక్తే రాదు అనేది బోనీ కపూర్ వాదన. సో చూడాలి మద్రాస్ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది. మార్చి 26వ తేదీన ఈ పిటిషన్ మద్రాస్ హైకోర్టు ముందుకు రాబోతోంది.